అసెంబ్లీ మీటింగ్లైనా జెడ్పీ మీటింగ్లైనా అధికార పార్టీల మీద అలిగి కోపంతో వాళ్ళు మాట్లాడేది మేము వినం అనుకుంటా ప్రతిపక్ష పోలు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఇక లేదంటే మీటింగులకు రాకుండా బాయ్కాట్ చేస్తున్నామని కూడా చెప్తుంటారు. సేమ్ ఐక్యరాజ్య సమితిలో కూడా గసోంటి సీనే అయిందో వల్ల ఐక్యరాజ్య సమితిలో మీటింగులో ఎవరు ఊహించని ముచ్చటైంది కదా. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సారు మాట్లాడుతుంటే ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేని శానా దేశాల ప్రతినిధులు మీటింగులకు వెళ్ళి మొత్తం లేచిపోయారు. ఇట్లా ఆగా చూడురి మీటింగ్ హాల్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఆని ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి. ఆగో గట్లెట్లా పోతారు పోకురి ఆగురే దయచేసి ఎవరి సీట్లల్లో వాళ్ళే కూర్చోరి పెద్ద మనిషి చెప్పింది జర ఇనూరి అని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తుంటే కూడా ఎవడింటాడు పో అన్నట్టే వెళ్ళిపోయారు. కానీ ఇజ్రాయెల్కు సపోర్ట్ ఉన్న దేశాలన్నీ కూడా మీటింగులనే ఉండి నెతన్యాహు సార్ స్పీచ్లు విన్నాయి. అయితే ఈడ నెతన్యాహు సార్ మాట్లాడుతుంటే గాజాలున్న జనాలు వినాలని ఆడ పెద్ద పెద్ద మైకులు పెట్టించింది ఇజ్రాయెల్ సర్కారు. అమాసోళ్లను లేకుండా చేసేదాకా ఆగేదే లేదు, మాకు కీడు చేయాలని చూసిన వాళ్ళకు బుర్రపాడయ్యేటట్టు చేయకుండా ఊకునేదే లేదని మళ్ళోసారి వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇదే మీటింగ్లో ట్రంప్ సార్ను మళ్ళోసారి ఆకాశానికి కూడా ఎత్తిండు. కాకుంటే ఇజ్రాయిలోలు పోయి మొన్న ఖతర్ దేశం మీద అటాక్ చేసే వరకు అటు ట్రంప్ సార్ కూడా బాగానే కోపం తెప్పించినట్టు అయిపోయింది. అన్నిటికీ ఎగిరపడితే ఎట్లనే నెతన్యాహు అంతటా ఉరుకులాట పనిచేయది. మనం చెప్పినట్టు ఇన్నటోళ్ళ మీద కూడా బాంబులు వేస్తానంటే పద్ధతి కాదని ట్రంప్ సారు నెతన్యాహు సార్కు సొట్లు పెట్టిండట. ఇక అది అట్లా పెడితే నెతన్యాహు సారు ఈ ఐక్యరాజ్య సమితి మీటింగుల పాలస్తీనాను దేశంగా మేము అసలే ఒప్పుకోమనే వరకు చాలా దేశాలు ఆయన స్పీచ్ను ఇట్లా బహిష్కరించినాయని అంటున్నారు.